కడప ఎన్నికల ప్రచారంలో జగన్ పై కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే బీజేపీని గతంలో రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి పార్టీతో నేడు జగన్ అంటకాగుతున్నారని ఫైర్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తే వాటిని తొలగిస్తామన్న బీజేపీని జగన్ వ్యతిరేకించారా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మత పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇది బీజేపీ తెలిసిన రాజకీయం. మరి అలాంటి బీజేపీ పార్టీ గోత్ర విషయంలో బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకిస్తే, అంత దులిపేస్తే, మరి మణిపూర్ లో జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట అన్నారా బీజేపీని? ఆఖరికి పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే మణిపూర్ ఘటన మీద అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చారు. అదే 4% రిజర్వేషన్ బీజేపీ పార్టీ